ఏంటన్నా ఇక్కడ బ్యానర్లో తిరుపతి వెళ్ళే వారికి ఉచితంగా భోజనం పెడుతున్నారు అన్నది ఏంటి అసలు? అది మన కాన్సెప్ట్ అదే. ముందు మనం ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేయకముందు మన కాన్సెప్ట్ అదేనండి. చింతరపుతి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి వారంలో ఒక రోజు ఇక్కడ నుంచి భీమవరం నుంచి చింతరపుతి దాకా తీసుకుని వెళ్ళి ప్యాక్ చేసేసి ఎంతమంది ఉంటే మేము ఎస్టిమేషన్ ఒక 50 మంది వేసుకుంటాం. 50 ప్యాకింగ్లు చేసేసి డైలీ వారానికి ఒక రోజు అండి, అదే గురువారం కానీ శుక్రవారం కానీ ప్యాక్ చేసేసుకుని ఒక 50 భోజనాలు తీసుకుని వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నడుచుకుంటూ వెళ్తారు కదా, ఇక్కడ చింతరపుతి నుంచి ఇక్కడ మన ఉండి రోడ్లో నుంచి భీమవరం నుంచి చింతరపుతి అండి డైరెక్ట్ డైలీ వారంలో ఒక రోజు వెళ్తామండి. అలా ఎంతమంది ఉంటే అంతమంది మీరు వెళ్ళి చూపించేసి వస్తారా భోజనం? అవునండి. ఓకే. అది కాకుండా ఇక్కడ మామూలుగా మేము మన వ్యాన్ పెట్టినప్పుడు ఇక్కడ ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినా వాళ్ళని ఆపి వాళ్ళకి తింటారంటే పెట్టేస్తాను, లేదంటే వాళ్ళకి పార్సిల్ ఇచ్చేస్తానండి. డైలీ అలా ఎంతమంది వస్తారన్నా? డైలీ రాకపోయినా వారానికి ఒక 20-30 మంది మట్టుకు వస్తారండి. డైలీ ఉంటారని చెప్పలేను, వారానికి ఒక 20-30 మందికి వస్తారండి. ఇలా పెట్టాలని ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు? అంటే ఆలోచన అంటే ఏం లేదండి, చేద్దాం దేవుడికి ఏదో చెయ్యాలి కదా అని చెప్పి చేసాం. మేము 2-3 సార్లు ద్వారకా తిరుమల నడుచుకుంటూ వెళ్ళామండి. మోస్ట్లీ 2 టైమ్స్ వెళ్ళాను నేను. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు కూడా ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరో సాయం చేయలేదు ఏంటని నేను అన్నాను. చేస్తే బాగుండి అనిపించింది. రెండోసారి వెళ్ళినప్పుడు కూడా అదే సేమ్ రిపీట్ అయ్యింది నాకు. సరే వాళ్ళు వెళ్ళే చేయడం ఎందుకు, మనమే చేస్తే పోయేదే కదా అని చెప్పి మేము మొదట అదే స్టార్ట్ చేసామండి. మా బిజినెస్ పర్పస్ కాదండి, 60 రూపాయల భోజనం మా ద్వారకా తిరుమల కాలినడక భక్తుల ద్వారానే పుట్టిందండి. ఇది 60 రూపాయల భోజనం లేదు. అది ముందు మనకు ద్వారకా తిరుమల భక్తులకి భోజనం తర్వాతే 60 రూపాయల భోజనం వచ్చిందండి. ముందు మనకు అదేనండి. ఓకే. ఆ దేవుడికి ముందు మేము అనుకున్నాం, తర్వాత ఇది పెట్టామండి. డైలీ ఫ్రీగా పెడుతున్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇలా? ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు భయ్య డైలీ? ఇప్పుడు 10 పార్సిల్స్ వెళ్ళినాయి కదన్నా? అవునండి. అలా ఏంటన్నా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఫుడ్? అదే పేదలు ఉంటారు కదండి, తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డైలీ పెడతారంట. వాళ్ళు ఇవాళ మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు. ఓకే. ఇప్పుడే తీసుకెళ్ళారు. డైలీ 10 ఉంటాయని చెప్పారు, నెంబర్ అది ఇచ్చారు, కాంటాక్ట్ చేస్తా అన్నారు. మీ దగ్గర ఏమేమి రకాల ఐటమ్స్ ఉంటాయన్నా? మన దగ్గర వెజ్ ఎగ్ కర్రీ ఉంటుంది. ఎగ్ అండి. నాన్ వెజ్లో ఎగ్ కర్రీ ఒకటి ఉందా? నాన్ వెజ్లో ఎగ్ ఉంటుందండి. ఓకే. చికెన్ కర్రీ ఉంటుంది. ఓకే. వెజ్లో అయితే ఏమేమి ఉన్నాయన్నా? వెజ్లో అయితే పప్పు వస్తుందండి. పప్పు ఉంటుంది. పప్పు అనబగాయ అండి. ఓకే. పప్పు సొరకాయ. బూందీ కర్రీ అండి. బూందీ స్పెషల్ అండి. బూందీ కర్రీ ఇక్కడ బూందీ కర్రీ ఇక్కడ స్పెషల్ అండి. ఓకే అండి. బాగుంటుంది. బంగాళదుంప ఉంటుంది. బంగాళదుంప కుర్మా. ఓకే. డైలీ వెజ్ రోటి పచ్చడి ఉంటుందండి. డైలీ ఉంటుంది. ఏదో ఒక రకం వెజ్ రోటి పచ్చడి ఉంటుంది. ఇదేం పచ్చడి అన్న? ఇది కూడా పచ్చడి అండి, మాగే పచ్చడి అండి. ఓకే. నెక్స్ట్ సాంబార్ ఉంటుందండి. సాంబార్. ఓకే. వైట్ రైస్ ఉంటుంది. వైట్ రైస్ మన దగ్గర 20 రూపీస్ అండి. ఫుల్ అండి. మనిషికి సరిపోతుంది. ఓన్లీ వైట్ రైస్ ఇస్తారు, 20 రూపీస్. నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ 5 రూపీస్. పెరుగు ప్యాకెట్ ఉంటుంది, 10 రూపీస్ ఉంటుందండి. పార్సిల్లోకి అయితే 5 రూపీస్, ఎవరికైనా కావాలంటే 10 రూపీస్. రేట్లు ఎలాగన్నా? వెజ్ అయితే ఎంత, నాన్ వెజ్ అయితే ఎంత అన్న? నాన్ వెజ్ అయితే 80 రూపాయలు అండి. మీల్స్ ఫుల్ మీల్స్ వస్తాయి. వెజ్ అయితే 60 రూపాయలు అండి. ఫుల్ మీల్స్ అవి కూడా ఆపే ఉండదండి. మినీ మీల్స్, ఫుల్ మీల్స్ డైరెక్ట్ ఒక మనిషికి సరిపోతుంది. ఫుల్ మీల్స్ వస్తాయి. నాన్ వెజ్ అయితే 80 రూపీస్ అండి. 80 రూపాయలు మీల్స్, ఫుల్ మీల్స్. దాంట్లో కూడా వైట్ రైస్ వస్తుంది, చికెన్ కర్రీ వస్తుంది, సాంబార్ వస్తుంది, పప్పు టమాటా కానీ పప్పు గోంగూర ఏదైతే అది పప్పు వస్తుంది, వెజ్ కర్రీ బూందీ కర్రీ కానీ బంగాళదుంప కానీ, మళ్ళీ సాంబార్ వస్తుంది. దాంట్లో చిప్స్ వస్తాయండి. నాన్ వెజ్ లో చికెన్ కర్రీతో పాటు వెజ్ కర్రీస్ కూడా ఇస్తారు, అలాగే 80 రూపీస్. అదే వెజ్ అయితే చికెన్ కర్రీ రాదు, మామూలుగా పప్పు వస్తుంది, సాంబార్ వస్తుంది, వెజ్ కర్రీ ఒకటి, బూందీ కర్రీ కానీ బంగాళదుంప కానీ ఏదో ఒకటి వస్తుంది, చిప్స్ వస్తాయండి, పెరుగు వస్తుంది. వెజ్లో మాత్రం మెనూ మారుతుంది, డైలీ మారుతాయండి. అంటే డైలీ పప్పు సాంబార్ కామన్గా ఉంటుంది వెజ్లో. ఇటు వచ్చి కర్రీ, వెజ్ కర్రీ, బూందీ కర్రీ కానీ బంగాళదుంప కానీ లేకపోతే మిల్ మేకర్ కానీ ఏదైనా కానీ మారుతుందండి. ఓకే. చికెన్ కర్రీ మాత్రం డైలీ ఉంటుంది. చికెన్ డైలీ ఉంటుందండి. నాన్ వెజ్లో ఓన్లీ చికెన్ మాత్రమే ఉంటుంది భయ్య మీ దగ్గర? ఇంకోటి ఏంటంటే మన దగ్గర
30 రూపీస్ నుంచి చికెన్ స్టార్టింగ్ అండి. 30 రూపీస్కి ఇస్తాను చికెన్. భీమవరం మార్కెట్లో 30 రూపీస్కి ఎవరు చికెన్ కర్రీ ఎవరు మినిమం 50 రూపీస్. మన 30 రూపీస్కి ఒక మనిషికి ఇద్దరికి వచ్చేస్తుందండి చికెన్ అది సరిగదండి. ఓన్లీ నాన్ వెజ్లో చికెన్ కర్రీ 30 రూపీస్కి ఇస్తున్నారు. ప్లస్ రైస్ తీసుకుంటే అన్న రైస్ తీసుకుంటే 20 రూపీస్ అండి. ఫుల్గా ఒక మనిషికి సరిపోతుందండి రైస్. మళ్ళీ దాంట్లో ఆఫ్లు ఉండవండి. మన దగ్గర ఏదైనా ఫుల్లే 20 రూపీస్కే మీల్స్ ఇస్తున్నారు, అదే రైస్ ఇస్తున్నారు. వైట్ రైస్ 20 రూపీస్ అండి. ఫుల్ వస్తుంది. ఓకే. మీల్స్ తీసుకున్నా మీల్స్ తీసుకోకపోయినా 20 రూపీస్ అండి. ఫ్యూచర్లో మనకి ఐడియా వచ్చి తలకాయ మాంసం, గల్లిపొట్టి, గోంగూర ఇవన్నీ తీసుకొద్దాం అనుకున్నామండి. అంటే బాగుంటాయి, మార్కెట్ బాగుంటే తీసుకొస్తాను. అది కూడా బడ్జెట్లోనే, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. బడ్జెట్ కోసం బడ్జెట్లో ఉండాలని చెప్పి స్టార్ట్ చేసామండి ఇది కూడా. ఓకే. 60 రూపాయలు పోయినండి మన దగ్గర. మామూలు మార్కెట్లో అయితే 80 రూపీస్ ఉంది మినిమం 100 రూపాయలు కూడా ఉందండి. మేము ఇచ్చే మీల్స్ 100 రూపాయలు అండి బయట. మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఈ క్వాంటిటీలో మీకు 50 రూపీస్లో నేను తప్ప ఎవరెవరండి భీమవరం. ఓకే. ఇవన్నీ ఎక్కడ ప్రిపేర్ చేస్తారన్న? మా హౌస్లో చేస్తారండి. మా అమ్మగారే చేస్తారు. మీరే తయారు చేసి తీసుకొస్తారు? మా అమ్మగారే చేస్తారండి, బయట వాళ్ళు ఎవరు కాదు. ఇంకోటి ఏంటంటే మనం టేస్టింగ్ సాల్ట్ కానీ మసాలాలు హెవీ మసాలాలు కానీ వాడమండి. ఓన్ అండి, మొత్తం అన్ని ఓన్గానే చేస్తాం. ఆయిల్ ఏం వాడతారన్న? ఆయిల్ సన్ఫ్లవర్ వాడతామండి. సన్ఫ్లవర్. అసలైనా 60 రూపాయలు అండి. ఇక్కడ తిన్న 60 రూపాయలు. ఇక్కడ ఎంత తింటే అంత అండి. మీరు కడుపు నిండా పెడతారు. అసలు మీరు ఎంత తింటే అంత రైస్ పెడతాం. అన్నిసార్లు కూడా కర్రీ వేస్తాం, రైస్ వేస్తాం, సాంబార్ వేస్తాం, అన్నీ వేస్తాం. లిమిట్లెస్ అండి. 60 రూపాయలు అన్లిమిటెడ్ రైస్ అండి. ఎంత తింటే అంత 60 రూపాయలు. అడ్రస్ ఎక్కడ అన్నది? అడ్రస్ వచ్చేసి ఫుడ్ మేము ఇంటి దగ్గర మేకింగ్ చేస్తాం. ఇంటి దగ్గర మింటవర్ తోట భీమవరం. మన వ్యాన్ వచ్చేసి ఉండి గేట్ ఉంటుందండి. ఉండి రోడ్డు ఉంటుంది. ఉండి గేట్ దాటగానే లెఫ్ట్ సైడ్ అండి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే. మోస్ట్లీగా పార్సలే తీసుకెళ్ళాం. అందుకే ఇంటికాడ పార్సల్ తీసుకొని వచ్చేస్తాం. రాగానే క్యారీ బ్యాగ్లో పెట్టి వచ్చేస్తాం. ఎక్కువగా పార్సల్స్ వెళ్తాయి మీ దగ్గర? ఎక్కువ పార్సల్స్ వెళ్తాయి. మీ దగ్గర సీ ఫుడ్ కూడా ఉంటుందన్న? సీ ఫుడ్ ఇంకా లేదండి. అదే ఇప్పుడు త్వరలో చెప్తానండి. ఇప్పుడు మన తలకాయ మాసం అయ్యా అంటున్నాను కదా, వాటితో పాటు ఆ సీ ఫుడ్ కూడా లైన్ చేస్తాం. 1 year అవుతుందండి ఇంచుమించుగా. అప్రాక్సిమేట్లీ 1 year అవుతుందండి. మొన్నే స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ నుంచి ఇదే లొకేషన్ అన్న? స్టార్టింగ్ నుంచి ఇదే లొకేషన్. ముందు అక్కడ పెట్టామండి. అక్కడ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ దగ్గర పెట్టాం. ఆ లోపల కిచెన్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే. మొబైల్ టెక్నీషియన్ అండి. మొబైల్ రిపేరింగ్ చేసేవాడిని. సరే కదా అని ఇది చేద్దాం, జనాలకి ఏదో చేయాలి కదా అని చెప్పి తక్కువ బడ్జెట్లో మన స్టూడెంట్స్కి కానీ లేకపోతే వర్కర్స్ కానీ ఎక్కువ బడ్జెట్లో తినడం ఎందుకు లేని తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసామండి. అందుకని 60 రూపాయలు పోయినాను. ఇంతకు ముందు ఫుడ్ బిజినెస్ అయితే ఏమి చేయాలి, ఇదే ఫస్ట్ టైం? బ్యాక్గ్రౌండ్ ఫుడ్ బ్యాక్గ్రౌండ్ కాదండి అసలు. మాకు ఎవరికి లేదు. ఇంట్లో మేక్ చేయడం తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటుంది. మీరిద్దరు బ్రదర్స్ అండి. మీరిద్దరు చేసుకుంటున్నారు బిజినెస్? ఆ తర్వాతే ఏదో ఒకటి చేద్దాం మంచి పని అని 60 రూపాయలు పోయిన పెద్ద బడ్జెట్ కాదు కదా అని చెప్పి ఇది స్టార్ట్ చేసామండి. ఓకే. అలా మొదలైందండి ఇది. ఈ వ్యాన్ మీదేనా బ్రో? వ్యాన్ కూడా అనిమిత్తం కొన్నాం. చంద్రపతి భక్తులకి భోజనం పెడతాం కోసమే ఈ వ్యాన్ తీసుకున్నాం. అసలు బిజినెస్ స్టార్టే లేదండి మాకు. ముందు దాంట్లో దిగాకే ఇది వచ్చి థాట్ దీంట్లో ప్రమోట్ చేశాను దీన్ని అంతే. డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు బ్రో ప్రెసెంట్ అయితే? ఒక 40-50 మెంబర్స్ వస్తున్నారండి. పార్సిల్స్ కానీ ఇక్కడ తినేయడం కానీ. కస్టమర్లు అయితే రిపీటెడ్ కస్టమర్లు డైలీ ఉన్నారు. ఇక్కడ మనకు షోరూమ్స్ ఉన్నాయి. ఇక్కడ 2-3 షోరూమ్స్ ఉన్నాయి. షోరూమ్స్లో వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ మెకానికర్లు ఉన్నారు. అందరూ ఒక 40-50 మంది మట్టుకు వస్తున్నారండి డైలీ. కొత్త వాళ్ళు వస్తారని చూస్తున్నాం, చూడాలండి. ఐటమ్స్ క్వాంటిటీ ఎంత తెస్తున్నారు బ్రో రోజుకి మీరు? క్వాంటిటీ అంటే ఇదే ఒక 60-70 మెంబర్స్ సరిపడా క్వాంటిటీ తీసుకొస్తామండి. ఒక 60-70 మందికి సరిపడా ఫుడ్ తీసుకొస్తామండి. ఒక రోజు వెళ్తుంది, ఒక రోజు ఆగుతుంది కదండి, అలా అవుతుందండి. మా ఫుడ్ బట్టికి ఫుల్ హోమ్ మేడ్ అండి. మీకు మసాలాలు బయట మసాలాలు వాడం. మేము ఇంట్లో మేక్ చేసిన మసాలాలో టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమేమి హోమ్ మేడ్ అనమాట. మీ ఇంట్లో మీ అమ్మగారు వండితే ఎలా ఉంటారో అలాగే ఉంటుందండి ఫుడ్. మీకు మసాలా ఉండదు, టేస్టింగ్ సాల్ట్ ఉండదు, కలర్స్ ఉండవు, సేమ్. సైడ్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయమంటారు మీ దగ్గర? ట్రై చేయాలండి, తప్పకుండా ట్రై చేస్తే తెలుస్తుంది కదా నేను చెప్పింది నిజం అబద్ధం అనేది. ఓకే బ్రో, తప్పకుండా. థ్యాంక్ యూ. ఇదేంటి బ్రో ఇది? ఇది హైదరాబాద్ మోడల్ అండి. ఇది హైదరాబాద్ స్పెషల్ ఐటమ్. అల్లం మురబ్బ అంటారు దీన్ని. అల్లం మురబ్బ. అల్లం మురబ్బ అంటే అల్లంలోనే బెల్లం కలిసి వస్తుంది అనమాట అండి. అంటే ఇప్పుడు మనకి కప్పం పట్టేసి దగ్గు కప్పం పడుతుంది అంటారు కదా, ఆ అల్లం ఘాటు బెల్లం స్వీట్ కలిపి ఉంటుందండి. అల్లం మురబ్బ అంటారు. చాలా బాగుంటుందండి. ఎర్లీ మార్నింగ్ మీరు లేచినంటే ఫ్రెష్ అయిపోయినంటే చిన్న ముక్క తింటే సరిపోతుందండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఇది కూడా మీరు ఇంట్లో తయారు చేస్తుందేనా? హోమ్ మేడ్ అండి, ప్రతిదీ హోమ్ మేడ్ అండి. ఏది బయట తీసుకోండి. ఇది కూడా ఇంట్లో తయారు చేస్తుంది. ప్యాకింగ్ కూడా మనదండి. స్టాల్ 11:30 నుంచి 3 దాకా కన్ఫర్మ్గా ఉంటుందండి. 11:30కి స్టార్ట్ అయిపోతుందండి. 11:30కి పెట్టేస్తాం. 11:30 నుంచి 3 దాకా కన్ఫర్మ్గా ఉంటుంది. మీకు ఇక్కడ కాకుండా వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా బ్రో? వేరే బ్రాంచ్ అయితే ఏం లేదు కానీ ఈవినింగ్ టైం మనకి
బీవరేజ్ బొమ్మ దగ్గర రంగా పాన్ షాప్ ఉంటుందండి. ఆ పాన్ షాప్ పక్కన సేమ్ ఇలాగే ఉంటుంది. సాయంత్రం అంటే 69 రూపీస్ పలావ్ ఉంటుందండి. 69 రూపీస్ అండి. పలావ్ వస్తుంది, చికెన్ కర్రీ వస్తుంది, ఎగ్ వస్తుందండి. స్టార్టర్లు ఉంటాయండి, లెగ్ పీస్లు ఉంటాయి, వింగ్స్ ఉంటాయి, లివర్ ఫ్రై ఉంటుందండి, అన్నీ ఉంటాయండి అక్కడ. ఈవినింగ్ టైం అయితే ఈవినింగ్ 6:30 నుంచి 12 దాకా ఉంటుందండి అక్కడ. డైలీ ఉంటారు అక్కడ కూడా? డైలీ ఉంటుందండి. ఈవినింగ్ ఉంటుంది. 69 రూపీస్ అండి అది. ఓకే. అది డైలీ ఉంటుంది. సండే ఆఫ్ అండి. సండే ఇక్కడ మార్కెట్ ఉండదండి. సండే హాలిడే. వ్యవహారం మొత్తం సండే హాలిడే అండి. సండే మార్కెట్ ఉండదండి. సండే మాకు కూడా హాలిడే. ఓకే. సండే తప్ప రిమైనింగ్ డేస్లో అన్ని రోజులు ఉంటారు. ఫెస్టివల్స్ కూడా ఉంటారా? కూడా ఉంటాం. ఇప్పుడు ఈ ఫుడ్ కోసం వ్యాన్ కొన్నారు కదా బ్రో, ఇది కొత్తదా పాతదా? అసలు ఎంత అయింది ఖర్చు? సెకండ్ హ్యాండ్ కొన్నామండి. అయితే మనకి కొంచెం ఎక్కువ పెట్టామండి. 1 లక్ష రూపాయల దాకా పెట్టాల్సి వచ్చిందండి. అంటే అందరూ అంటారు ఓమ్ని వ్యాన్ 1 లక్ష రూపాయలు ఎందుకు, 50,000 వచ్చేద్దాం, 30,000 వచ్చేద్దని చెప్తారు కానండి, అలా ఆ రేట్లో దొరకదండి. దొరికినా ఇంత కండిషన్ ఉండదండి. నేను తీసుకొచ్చే 1 లక్ష రూపాయలకి 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదండి. ఆయన చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆయనకి చెప్పానండి ఇలాగ నేను ద్వారకా తిరుమల ఇలా నిమిస్తం చేస్తున్నానంటే ఆ దగ్గర గుడి దగ్గరలోనే ఆయనది కూడా నాకు అక్కడ దొరికింది. ఆయన చెప్పగానే తగ్గించి మనకు అలా ఇచ్చారండి. 1 లక్ష రూపాయలు అయిందండి. 1 year అయింది అప్పుడు ఇది కొని? 1 year అయిపోతుంది కంప్లీట్గా. దాని మీద అన్ని ఐటమ్స్ వేసుకెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారా? చేస్తామండి. ఒక్కొక్కసారి పార్సల్స్ పట్టుకెళ్తాం. ఒకవేళ పార్సల్స్ పట్టుకెళ్ళి నిమిషం అయితే ఈ బాక్స్లో పెట్టేసి డైరెక్ట్ అక్కడ పెట్టేయడం జరుగుతుందండి. అక్కడ పక్కన కూర్చోబెట్టి పెడతాం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా టెంపుల్ పైకి వెళ్తారా, కొండపైకి, లేకపోతే కింద ఎక్కడైనా? కొండ దాకా అంటే రాళ్ళగుంట అని ఉంటుందండి, అక్కడ దాకా వెళ్తామండి. అక్కడ దాకా అయితే కన్ఫర్మ్గా వెళ్తామండి. అంటే తీసుకెళ్ళిన పార్సిల్ మినిమం ఒక 50-60 తీసుకెళ్తామండి. మ్యాక్సిమం అక్కడ దాకా తగలరు. అక్కడ తగలకపోతే అక్కడ దాకా తగిలితే మధ్యలోనే అయిపోతాయి. అక్కడ దాకా వెళ్ళడం, లేదంటే కన్ఫర్మ్గా మట్టికి అక్కడికి వెళ్తామండి. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బ్రో? 70-75 ఉంటుందండి అప్రాక్సిమేట్లీగా. 75 కిలోమీటర్ల మట్టికి వస్తున్నాయండి. ఇప్పుడు మీరు చికెన్ అమ్ముతున్నారు కదా, బర్డ్ ఫ్లూ అని చికెన్ తినద్దు అంటున్నారుగా? అంటే కొన్ని చోట్ల వచ్చిందండి. ఇప్పుడు మనకి వ్యవహార మార్కెట్లో చికెన్ అమ్ముతున్నారండి. అమ్ముతాం అంటే దాన్ని టెస్టింగ్ చేసి ఇప్పుడు చెక్ పోస్టుల దగ్గర బర్డ్ ఫ్లూ చెక్ పోస్ట్ అని సపరేట్ పెట్టారండి. మనకి ఇక్కడ నుంచి భీమవరం సర్కిల్లో ఎవరో బాయిలర్ కోళ్ళు ఎవరు పెంచరండి, అవన్నీ బయట నుంచి వస్తాయి. సో చెక్ పోస్టులకి చెక్ చేసిన చికెనే మనకి షాపుల్లోకి వస్తుంది. షాపుల్లోకి వచ్చిందని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. అయినా బాయిలర్ కోళ్ళకి బర్డ్ ఫ్లూ రాలేదనే చెప్తున్నారు కదండి. వచ్చింది ఓన్లీ పారం కోళ్ళకి వచ్చిందండి. పారం కోడికి వచ్చింది తప్ప అది బాయిలర్కి రాలేదని చెప్తున్నారు కానీ, ఒకవేళ వచ్చినా కూడా అవి ఫుల్ చెక్ పోస్టుల దగ్గర చెక్కింగ్ అయిపోయి షాపులకు వస్తున్నాయి కదండి. డైరెక్ట్గా అయితే మనకి ఆ రోగాలతో ఉన్న కోళ్ళని బయటికి రిలీజ్ చేయట్లేదు కదా. ఎక్కడైనా కలెక్టరేట్ కానీ ఎవరైనా అందరూ చూసే బయటకు వస్తున్నాయి కానండి, సీక్రెట్గా చేసేదేం కాదు కదా. ఫారం కోళ్ళు చనిపోయినాయండి. ఇది మనం పెట్టేది బాయిలర్ చికెన్ అండి. ఫారం కోళ్ళు అయితే మ్యాక్సిమం ఏమీ అన్నీ పోయినాయండి. బాయిలర్ అయితే పర్వాలేదండి. బాయిలర్ చెక్ పోస్టుల దగ్గర చెక్ చేసి లోపలికి రిలీజ్ చేస్తున్నారండి రోడ్లోకి. ఇప్పుడు మీరు అమ్మేది బాయిలరా? బాయిలర్ చికెన్ అండి. తినడం వల్ల కస్టమర్కి ఏమి ఇబ్బంది ఉండదు అంటారు? ఈ సెట్టిగిరి దగ్గర బాయిల్ చేస్తాం కాబట్టి అండి ఒకవేళ ఉండదండి. మ్యాక్సిమం ఉన్నా కూడా బాయిల్ చేసిన చికెన్ తినొచ్చని అందరూ చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు కదండి. జరుగుతుంది. అమ్ముతున్నామండి. ఒకవేళ బ్యాన్ చేశారనుకోండి మనము పెట్టమండి. ఇప్పుడు నేను తినగలిగిందే బయట జనాలకు అమ్ముతాం కానండి. నాకు తినడానికి పనికిరాంది బయట అమ్మను కదండి. భీమవరంలో అన్ని చోట్ల అమ్ముతున్నారు బ్రో? చోట్ల అమ్ముతున్నారండి చికెన్, ప్రతి చోట దొరుకుతుందండి. మీరు ఏం చదువుకున్నారు బ్రో? నేను MBA చేశానండి. నేను MBA ఫైనాన్షియల్ మార్కెటింగ్ చేశాను. జాబ్ చేశాను కానీ ఆక్వా జాబ్ 2 years తర్వాత దాన్ని క్విట్ చేసి మొబైల్ ఫీల్డ్లోకి వెళ్ళాను. మొబైల్ ఫీల్డ్ తర్వాత దీంట్లోకి దిగాల్సి వచ్చింది. ఓకే. నేను చేయడం జరిగింది. ఈ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చారు ఇలాగా? ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అండి. అదే పెడదా ఏదో చేయాలి కదా అని చెప్పి దిగామండి. దీంట్లోకి చేద్దామన్న కాన్సెప్ట్గా వచ్చామన్నమాట. పెర్ డేకి మీకు ఎంత ఖర్చు అవుతుంది బ్రో? పర్ డేకి 3,000 అవుతుందండి ఖర్చు. 3,000 అవుతుంది. నాన్ వెజ్ కలిపి 3,000 అయిపోతుందా? ఫుడ్ మా ఇంకా కిరాణా కూరగాయలు అన్నీ కలిపి 3,000 అవుతుందండి. వీడియో చూసిన వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా పెట్టాం కాబట్టి మాకు సపోర్ట్ చేయండి. రెండు ఒక దాంట్లో పెట్టమంటారా? రెండు వెళ్ళిపోయి